ప్రయాణానికి శ్రీకారం. వెల్కమ్ బ్యాక్. కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఒకవైపు ఫలితాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ రౌండ్ కొనసాగుతుంది. అయితే ఈ తెలంగాణకు సంబంధించి చూస్తే మూడు స్థానాల్లో అటు కాంగ్రెస్ అండ్ బీజేపీ ముందంజలో ఉన్నటువంటి అప్డేట్ అయితే మనకు అందుతోంది. ఇక దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే ఎన్డీఏనే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరి రామచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు, ఏంటో ఎగ్జిట్ పోల్స్ నిజమైనట్టు అనిపిస్తోంది, కేంద్రంలో బీజేపీ పక్కా అనిపిస్తోంది. అంటే తొందరపడి మనం మాట్లాడటం ఎందుకు ఇప్పుడే? అంతేనా? అంతే కదా, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకి స్టార్ట్ అయింది చెప్పండి? 8 గంటలకి స్టార్ట్ అయింది. అవును, ఒక గంట అయింది. మరి గంటల ఇంత తొందరగా పడి ఏదో కొంచెం మీరు కూడా ఫేవరిజం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అనిపిస్తుంది, చూస్తే చెప్తాం కదండి. ఏదేమైనా కానీ సరే, మీకు లోపల బయటికి చెప్పొద్దేమో. లేదు, అట్లా ఉండదు కదా. వాస్తవాలు మాట్లాడతాం మేము. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ సారథ్యంతో, అంటే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కూటమి అనేది అధికారంలోకి వస్తుంది అనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకనంటే మేము ఇప్పటిదాకా కూడా ప్రజల్లోకి పోయింది, మేము చేసినటువంటి అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు వివరిస్తూ గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ని తీసుకుపోతాం, ఈరోజు దేశంలో యొక్క పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏంది అని చెప్పేసి అంశాలతోని మా కూటమి ముందెళ్ళిపోయింది. ఈ సందర్భంలో బీజేపీ ఎప్పటికీ చూడండి ఇటు అక్షంతల గురించి మాట్లాడుతుంది, శ్రీరాముని గురించి మాట్లాడుతుంది. అంటే శ్రీరాముడు మా దేవుడు కదా, అక్షంతలు మేము కూడా పోయి భద్రాచలం పోయి తెచ్చుకొని ఎత్తినేసుకుంటాం. మరి ఇటువంటి సందర్భాల్లో ఎంతసేపటికి కూడా ఒక వర్గం ఓట్లని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక భయాందోళనను సృష్టిస్తూ రేపు దేశం ఈ విధంగా అయిపోతుంది అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని నమ్ముకొని వాళ్ళు పోతుంటే ప్రోగ్రెసివ్ వేలో కాంగ్రెస్ పార్టీ పోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సరే ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా కానీ పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకుంటారు. వాస్తవాలు ఈసారి తెలుసుకున్నారన్నటువంటి నమ్మకం ఉంది. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు పవర్. ఒక గంట తర్వాత అయితే ఆ ట్రెండ్స్ తెలిసిపోతాయి మనకు, ఎవరికి పట్టం గట్ట. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే మాత్రం ఎన్డీఏకే పూర్తిగా ఇచ్చినటువంటి 350కి పైన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కూడా ముఖ్యంగా మీరు కూడా చూస్తున్నారు కదా మాతో పాటు. ఎస్, అంటే ఇప్పుడు ఇందాక ఒక విశ్లేషణలో చూసిన ప్రీ పోల్ సర్వేకి అండ్ పోస్ట్ పోల్ సర్వేకి ఎంతో వేరియేషన్ ఉంది. అంటే ఏదైనా కానీ చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్కి ఒక సరి అయినటువంటి టైం ఉండాలి. అంటే ఇగో ఈ రోజున అనుకున్నాం, ఇక్కడ 2 నెలల కాలము 3 నెలల కాలము ఉన్నది, కాబట్టి ఈ మధ్యకాలంలో మార్పులు చేర్పులు జరిగినాయి అనటానికి నమ్మకం ఉంటుంది. కానీ మరి ఏం జరిగిందని చెప్పేసి ఇంత డ్రాస్టిక్ చేంజ్ అంటే 1 నుంచి 100కి ఎట్లా మారిపోయింది. కాబట్టి డెఫినెట్గా మనం సర్వేలని ఓన్లీ మనం ఒక అసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఇదే నిజమని మాత్రం నమ్మే పరిస్థితి లేదు, నమ్మలేం కూడా. ఒకసారి అంటే లోక్సభ ఈ లీడ్స్ కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడుకుందామండి. ఒకసారి సెంట్రల్ ఈ విషయంలో మన రిపోర్టర్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించేందుకు. శిరీష్ చెప్పండి, అంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి వివరాల ప్రకారం లీడ్ లో ఎవరున్నట్టు తెలుస్తోంది?